హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. yes కంటెస్టెంట్స్ వచ్చేసారు. yes ఓకే, థీమ్ కూడా ఈసారి నేచర్ థీమ్ ఉంది. మన బిగ్ బాస్ హౌస్ సెటప్ కరెక్ట్ కంప్లీట్ గా నేచర్ థీమ్ అండ్ దాంట్లో యానిమల్స్ డిజైనింగ్ చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా బ్రైట్ గా బాగున్నాయి. మనం చెప్పినట్టే ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాం, హౌస్ ఈసారి బ్రైట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, కొంచెం బ్రైటెస్ట్ కలర్స్ యూజ్ చేశారు ఏంటి అనేసి మనం అన్నామా, సేమ్ అలాగే. అండ్ ద కంటెస్టెంట్స్ 14 కంటెస్టెంట్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో చెప్పాము, ప్రీవియస్ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాము. వాళ్ళే వచ్చారు. ఓన్లీ 1 కంటెస్టెంట్, ఐ థింక్ 1 కంటెస్టెంట్ రాలేదంటే, మిగతా వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు. నబీల్ పేరు నేను చెప్పలేదు, ఐ నో హిమ్, బట్ ఐ మీన్ అతను వస్తున్నాడు అని తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే కొంచెం డౌట్లో ఉండుండే, దట్స్ వై వి డిడ్ంట్ రివీల్ హిమ్. కానీ మిగతా వాళ్ళందరూ మనం చెప్పిన వాళ్ళే వచ్చారు. సో ఇఫ్ మీరు ఎవరు చూడలేదు అనుకుంటే ప్రీవియస్ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఐ మీన్ మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో కూడా నేను కొంతమంది కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్పా. అండ్ ద సీజన్ ఇన్ఫినిటీ అన్లిమిటెడ్, లైక్ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. అండ్ లిమిట్లెస్ ఫన్, ఫైట్స్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఉంది అని నాగార్జున గారు కూడా ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు థీమ్కి వస్తే నేచర్ థీమ్తోనే హౌస్ ఉంది, అందుకే బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తాం. ఇది కూడా మనం చెప్పిందే. యానిమల్స్ ప్రతి ఒక్క ఏరియాలో, అవును, ప్రతి ఒక్క ఏరియాలో యానిమల్స్ రిప్రజెంట్ చేశారు. హాల్లో, కిచెన్ లో వచ్చేసి మంకీ ఫైట్స్ అవుతాయి, యూనో లైక్ బాత్రూమ్ లో ఫైట్స్ ఉంటాయి. మంచి యానిమేషన్ తోటి చూపించాలి ఇవాళ. బాగుంది, యానిమేషన్ కూడా ఉంది, బట్ అది రియల్ కాదు, యానిమేషనే. స్విమ్మింగ్ పూల్లో కూడా జలకన్యలాగా, ఇంకా మళ్ళీ బుల్ ఫైట్స్, ఎక్కడ గార్డెన్ ఏరియాలో బుల్ ఫైట్స్ అంటే చాలా గట్టి ఫైట్స్ ఇస్తారు కంటెస్టెంట్స్. చూడాలి మనం ఫ్యూచర్లో ఎవరు స్ట్రాంగ్, ఎవరు. మనం చెప్పినట్టు మనం లాస్ట్ వీక్ ప్రోమో రిలీజ్, లాస్ట్ వీడియో ప్రోమో రిలీజ్ అయినప్పుడు మనం చెప్పాం ఏమని, పులి పిల్లి, పులి ఎవరు పిల్లి ఎవరు అనేసి. ఇక్కడ నాగార్జున గారు కూడా అదే, ఐ మీన్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే పులి పిల్లి తీరు చూపించారు మనకి. ఎవరు పులి అవుతారో ఎవరు పిల్లి అవుతారో చూడాలి, మన హౌస్లో చూడాలి, మన ఇంట్లో కూడా చూడాలి అని కూడా చెప్పాము. వి విల్ సీ ఇన్ ఫ్యూచర్. అండ్ వస్తే ఇక్కడ ఇన్ఫినిటీ రూమ్ అని ఒకటి రివీల్ చేశారు. సో బట్ ఆ రూమ్ లోపలికి నాగార్జున గారు అయితే ఎంటర్ అవ్వలే. ఐ థింక్ కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడే ఎంటర్ అవ్వరు, దానికి ఏదో ప్రత్యేకత ఉంది అనేసి సస్పెన్స్, అది యాక్చువల్గా సస్పెన్స్లోనే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ టూర్ చేశారు. కిచెన్ టూర్ వాజ్ వెరీ గుడ్. కిచెన్ లైక్ ఎవ్రీ సీజన్లో ఉండేటట్టే కిచెన్ చాలా బాగుంది. అండ్ చూపించారు నాగార్జున గారు. దాంట్లో మనకి ఫస్ట్ చూపించింది ఒకటి మంకీ ఫైట్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. అంటే కంటెస్టెంట్స్ మంకీస్ లాగా కొట్టుకుంటారు రేషన్ కోసం, ఫుడ్. ఎందుకంటే ఈ సీజన్లో రేషన్ కూడా వాళ్ళు ఫైట్ చేసి తీసుకొచ్చు, అన్లిమిటెడ్ రేషన్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు ఫైట్ ఫర్ రేషన్ యాజ్ వెల్. అంటే ఫుడ్ కోసం కూడా వాళ్ళు ఫైట్ చేయాలి. అండ్ ఇంకా బటర్ఫ్లై రూమ్ ఒకటి ఉంది, అది ఓన్లీ 1 person కెన్ ఎంటర్ ఇన్ టు దాట్ రూమ్. అంటే 1 person ఉండొచ్చు, అది స్పెషల్ పర్సన్, అతనికి స్పెషల్ టాస్క్ అని, అతను హర్ హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బాయ్ ఆర్ గర్ల్, స్పెషల్ టాస్క్ ఏమైనా ఉంటే అవి విన్ అయితేనే ఉండొచ్చు, బికాస్ ఈ సీజన్లో కెప్టెన్ లేరు కదా. సో దట్స్ వై. అండ్ నెక్స్ట్ పీకాక్ రూమ్ ఉంది. పీకాక్ అంటే పీకాక్కి స్ట్రెంగ్త్ అండ్ పవర్స్ ఉంటాయి. సో స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఉండేదే పీకాక్. సో పీకాక్ రూమ్లో ఎంట్రీ ఓన్లీ ఎవరికైతే స్ట్రెంగ్త్ ఉంటుందో, పవర్ ఉంటుందో అంటే అలా ఆడాలి. నాకు ఇక్కడ ఏం డౌట్ వచ్చిందంటే, బటర్ఫ్లై రూమ్ అన్నప్పుడు స్పెషల్ పర్సన్ 1 person హూ కెన్ లీడ్ ఎవ్రీథింగ్ అంటే మీకు ఎవరు గుర్తొచ్చిండ్రు? శివాజీ గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో శివాజీ వాజ్ ద లీడర్. యాక్చువల్లీ హీ వాజ్ ద గేమ్ చేంజర్ అండ్ ఏమంటారు, ఆట ఆడిపించిన అతను ఆయన. అలా నాకు ఈ సీజన్లో మరి ఎవరు లీడర్ ఈజ్ అ లీడర్ యాక్చువల్లీ. అలా ఇంకా కమింగ్ టు పీకాక్ రూమ్ 3 bedrooms. ఒకటి జెబ్రా ఏంటంటే ఎవరికి లొంగదు, ఎవరికి జిబ్రా యానిమల్, ఎవరికి లొంగదు, ఎవరికి వంగదు, ఆ కాన్సెప్ట్ అనమాట జిబ్రాది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్, యాజ్ యూజువల్ వి టాక్డ్ అబౌట్ కిచెన్ ఆల్రెడీ, వి స్పోక్ అబౌట్ కిచెన్. మనకి ఫైట్స్ ఉంటాయి. కన్ఫెషన్ రూమ్, నాగార్జున గారు కన్ఫెషన్లోకి ఎంటర్ అయ్యారు. అందులో నాగార్జున గారికి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చెప్పు. బిగ్ బాస్ అనేది తెలుగు షో, Yes. తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడకండి అనే రూల్ ప్రతి చోట మనం చూస్తున్నాం, ప్రతి సీజన్లో చూస్తున్నాం. ఎస్, బట్ నాగార్జున గారు ఎవ్రీ సీజన్లో నాగార్జున గారు నీకు స్వాగతం అని అంటారు బిగ్ బాస్. ఈ సీజన్లో వెల్కమ్ టు బిగ్ బాస్ నాగార్జున అని అన్నారు. ఎస్, అంటే బిగ్ బాస్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ అండ్ ఇంకొక దగ్గర కూడా వాళ్ళకి పేపర్ వస్తుంది కదా, టాస్క్ పేపర్. దాంట్లో కూడా ఏంటంటే ఇంగ్లీష్లో ఫాంట్ ఉన్నట్టుంది, ఐ మీన్ ఇంగ్లీష్లో ఉన్నట్టుంది. అతను కంటెస్టెంట్ నిఖిల్ చదివాడు, అది ఇంగ్లీష్లోనే చదివాడు, దేర్ ఇట్ ఈస్ అనేసి. బట్ ఇది తెలుగు షో, తెలుగు ఆడియన్సెస్ చాలామంది వాచ్ చేస్తున్నారు. సో అంటే మా తరపు నుండి మా రిక్వెస్ట్ ఏంటంటే తెలుగులో అయితేనే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఆల్ ద ఆడియన్సెస్ హూ వాచ్ ద షో. కంటెస్టెంట్స్ కూడా అఫ్ కోర్స్ కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు కూడా ఉన్నారు. సీరియల్స్ లో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాక్చువల్లీ కన్నడ కంటెస్టెంట్స్ అంటే వాళ్ళు కన్నడ వాళ్ళే మెయిన్ రోల్ గా తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ వన్ థింగ్, మన తెలుగు వాళ్ళు కూడా తమిళ్ షోలో విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ పావని రెడ్డి. షీ వన్ ద టైటిల్ ఆఫ్ బిగ్ బాస్. ఐ థింక్ విన్నరో నాకు గుర్తులేదు, 2-3 seasons బ్యాక్. బట్ పావని రెడ్డి తెలుగులో కూడా చాలా యాక్టింగ్ చేసింది. బట్ షీ హ్యాస్ అ వెరీ బిగ్ ఫ్యాన్ బేస్ ఇన్ తమిళనాడు. అట్లా అనేసి నాకు తెలిసి మన వాళ్ళు కూడా అక్కడ పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా. కన్నడలో మాత్రం ఉండరు, కన్నడలో మాత్రం తెలుగు వాళ్ళు ఉండరు. బట్ మన వాళ్ళు మాత్రం కన్నడ వాళ్ళని ఇప్పటికీ సీజన్స్ లో కూడా చూసుకుంటే ఒక కన్నడ వాళ్ళు 4-5 members ఉన్నారు ఈ సీజన్లో కూడా. మన కన్నడ, ప్రేరణ తమిళ్ అనుకుంటా, యష్మి గౌడ అండ్ నిఖిల్ కన్నడనే, ఇంకొక అతను కన్నడలానే మాట్లాడారు. లాస్ట్ వచ్చిన అతను హిస్ నేమ్ ఇస్ విష్ణుప్రియతో వచ్చింది, పృథ్వీ. సో వాట్ ఎవర్, మన తెలుగు వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుంది బిగ్ బాస్. నాగార్జున గారు కూడా కొంచెం మన వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా ఇట్ గోస్ అప్, ద టీఆర్పీ విల్ బి ఇన్ సమ్వేర్ ఎల్స్. సో నేనేమంటున్నా అంటే, మా సజెషన్ ఇది, తెలుగులో అయితే బాగా రీచ్ ఉంటుంది, చూస్తారు ఆడియన్సెస్ కూడా, చూస్తున్నారు ఇప్పటికీ. బట్ తెలుగు వాళ్ళైతే ఇంకా బాగుంటుందని మా పాయింట్. ఓకే, కమింగ్ టు అదర్ థింగ్, కన్ఫ్యూషన్. ఎస్, ఇంకా అందరూ మీరు చూసిందే, పేర్స్ వచ్చారు బడ్డీస్ లాగా. ఒక్కొక్క పేరుని నామినేషన్ ప్రక్రియ ఉంటుంది, రేపే నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. అది నామినేట్ అవుతారు అనేది మనం. ఎస్, అయితే మేము తమిళలో పెట్టినట్టు కాంట్రవర్సీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ బడ్డీస్ లాగా ఒక్కొక్క పేరు వచ్చారు. యష్మి గౌడ అండ్ నిఖిల్ ఫస్ట్ పేరు కదా. సెకండ్ పేరు వచ్చేసి ప్రేరణ అండ్ అభయ్. సో ప్రేరణ అండ్ అభయ్ ఇద్దరు వచ్చినప్పుడు ఏమైంది అంటే, యష్మిని ప్రేరణ హక్ చేసుకోవడానికి ట్రై చేసింది. సేమ్ ప్రాజెక్ట్ లో ఉంటారు, సేమ్ సీరియల్. విలన్ యష్మి, హీరోయిన్. సో ప్రేరణ వాజ్ హీరోయిన్. వాళ్ళకు చాలా ఉంటాయి ఫ్రెండ్షిప్ అసలు యాక్చువల్లీ. బట్ ఏంటంటే హక్ చేసుకుంటే నో అనుకుంటున్నది. ఇక్కడ మనకి అది సిల్లీ పాయింట్. బట్ బిగ్ బాస్ ఎట్లుంటుందంటే, రేపు నామినేట్ చేయడానికి ఏ పాయింట్ లెక్క నేను ఆ పాయింట్ మీద నామినేట్ చేసిన మేబీ ప్రేరణ అనొచ్చు. అలా జరుగుతుంది. ఇది ఎన్నో సీజన్స్లో జరిగింది ఇట్లాంటివి. ఎందుకంటే రీజన్స్ ఏం ఉండవు కాబట్టి ఈ చిన్న రీజన్తో కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ప్రేరణ ఎలాంటి డిసిజన్ తీసుకుంటుందో తెలియదు. నేనంటే ఇష్టం లేదేమో, ఎందుకు హగ్ చేసుకోవడానికి రాలేదు, అది ఇది ఏముంటుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. నాకు అక్కడ కొంచెం కాంట్రవర్సీ అనిపించింది. ఇఫ్ మీకు కూడా అనిపిస్తే కమెంట్ బిలో ఇన్ ద కమెంట్ బాక్స్. ఇంకొకటి ఏంటంటే, ఇంకో కాంట్రవర్సీ కూడా ఏంటంటే, అనిల్ రావిపూడి వచ్చినప్పుడు మన ఒక చిన్న టాస్క్ లాగా ఎవరిని మనని చాలామంది నామినేట్ చేసిండు ఎలిమినేషన్ కోసం. సో అతను వెళ్ళిపోయేవాడు. చాలా భయపడ్డాడు, పాపం అనిపించింది. ఎందుకంటే అతని స్టోరీ కొద్దిగా హార్ట్ టచింగ్ ఉంది. సో
అతన్ని తీసుకెళ్తున్నాడు అని చెప్తే వీళ్ళందరూ నామినేట్ చేసి ఎలిమినేషన్కి ఓకే అనేసరికి హీ ఫెల్ట్ సమ్ ఎమోషన్ ఓవర్ దేర్. అండ్ ఏమైంది, నాకేమనిపించింది అంటే అతను వీళ్ళందరినీ కొంచెం మనసులో పెట్టుకుంటాడేమో, రేపు నామినేషన్ ప్రక్రియ చూపిస్తాడేమో అనేసి అనిపించింది. హర్ట్ అయ్యాడు, పక్క హర్ట్ అయ్యాడు. కొంచెం రిసీవింగ్ కూడా వేరేలాగా ఉండే ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఎపిసోడ్. అక్కడ విష్ణుప్రియ అంటే నేను ముందే చెప్పిన నువ్వు వెళ్ళావని, కానీ ఏమో ఏం చేస్తారో. విష్ణుప్రియ అయితే అతనికి వేయలే ఓటు, వేరే వాళ్ళు వేశారు, ఈ సీరియల్ వాళ్ళంతా వేశారు. మళ్ళీ ఏమవుతారో, మళ్ళీ సీరియల్ బ్యాచ్ ఒకటవుతారో ఏమవుతారో చూడాలి. సో అక్కడ అతను హర్ట్ అయ్యిండు. మరి ఇంకా రేపటి నుండి రసోత్తరంగానే ఉండిపోతుంది షో మాత్రం. ఇంకా మీరు చూసినట్టు పేర్స్. సో ఈ పేర్స్లో మనకి స్ట్రాంగ్ అనిపించే వాళ్ళు ఎవరు, వీక్ అనిపించే వాళ్ళు ఎవరు, మీ అనాలిసిస్ ప్రకారం చెప్పు ఫస్ట్. సో యాక్చువల్గా శివాని, మనం ఏ సీజన్లో స్టార్టింగ్ డేనే గెస్ట్ చేయలేం, రియల్గా చెప్పలేం. బట్ తమ్నేల్లో చెప్పినట్టు ఈ సీజన్లో గెస్ట్ చేసేలాగా అనిపించింది నాకు. ఎందుకంటే పేర్గా బడ్డీస్గా పంపించారు కదా. నాకు బేబక్క అండ్ బిజ్వాడ బేబక్క అండ్ శేఖర్ విజయ్ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. బికాస్ వాళ్ళు ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్లో కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం టాస్క్స్ కూడా చాలా బాగా ఆడాలి. వీ హ్యావ్ టు వాచ్ అండ్ సీ. అది ఏంటంటే వెయిట్ అండ్ సీ. అది ఒక్కటి ఇక్కడ నువ్వు అన్నావు కదా, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళలాగా అనిపిస్తుంది. ఎస్, నాకు తెలిసి అంటే నేను అనుకుంటున్నాను బిగ్ బాస్ ప్లానింగ్ తోనే వీళ్ళను, అంటే ఎవరి క్వాలిటీస్ ఎలా మ్యాచ్ అయిన క్వాలిటీస్ వాళ్ళని బిగ్ బాస్ స్ట్రాంగ్ అంటే నువ్వు అన్నది కరెక్టే శివాని, నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా డౌట్ వచ్చింది. ఇఫ్ మీకు ఎవరికైనా వస్తుంటే మీరు కమెంట్ చేయండి బిలోలో. ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అది తెలుసు అనుకుంటా, ఎందుకంటే తెలిసిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ కంటెస్టెంట్ పిలవగానే కొంచెం వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలిసినాయి ఎవరు ఎలాంటి వాళ్ళు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోవాలగానే వెళ్ళారు, అంత షాకింగ్ గా ఎవరు లేరు. విష్ణుప్రియ విషయంలో నాకు అర్థమైంది, అతను విష్ణుప్రియ బొమ్మ గీశాడు కదా, అది సేమ్ ఉంది విష్ణుప్రియ లానే, జా లైన్ కానీ కొంచెం అంటే స్లిమ్గా ఉంది. బట్ విష్ణుప్రియ అన్నట్టు అది వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇద్దరికి ఆ మాత్రం చిన్నగానే ఉంది అనేసి వాళ్ళే ఒప్పుకున్నారు. నాగార్జున అడిగిన క్వశ్చన్స్ కూడా వాళ్ళ ఆన్సర్ ప్రాపర్ ఇవ్వలే, ఒకటి అతను ఇచ్చాడు. కానీ అట్లా ఏంటంటే వీళ్ళు బిగ్ బాస్ ప్లాన్తోనే బడ్డీస్గా ప్లాన్ చేసినట్టున్నాడు. అట్లా నేను శేఖర్ విజయ్ అండ్ బెజ్వాడ బేబక్క స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నా. మరి నీ ఒపీనియన్, నువ్వెవరిని స్ట్రాంగ్ అనుకుంటున్నా? నాకు డాన్సర్ నైనిక అండ్ తన బడ్డీ నబీల్ ఎస్, వాళ్ళు స్ట్రాంగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీస్ చేయగలుగుతుంది నైనిక. ఆమె డాన్సర్ కాబట్టి తనకి ఉండే దాంతో చేస్తుంది, తను ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంది. అంటే కంపేర్ టు అంటే అందరూ స్ట్రాంగ్ ఉన్నారు, లేడీస్ స్ట్రాంగ్ అందుకే ఎవరిని గెస్ట్ చేయలేకపోతున్నాము. వీళ్ళంటే కొంచెం తెలిసిన వాళ్ళు, అంటే కొద్దిగా మనకి ముందు నుండి ఇయర్స్ నుండి మూమెంట్స్ కానీ అవి కానీ ఉంటాయి కదా డాన్స్ ఉంటాయి. ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్. బట్ వేరే వీళ్ళు కూడా చాలా, అబ్బాయి కానీ ఇంకా నిఖిల్ స్ట్రాంగ్ ఉన్నారు, చాలా మంది స్ట్రాంగ్ ఉన్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంతే. ఎందుకంటే ఇప్పుడే మనం కన్క్లూజన్ కి రాలేము, చెప్పలేము. వన్ గేమ్ కూడా ఇంకా అవ్వలే కాబట్టి. సో ఇప్పుడు నాగమణికంటని కూడా మనం అంత చిన్నగా అంచనా వేయద్దు. ఎందుకంటే ఏమో అతనిలో ఏం టాలెంట్ ఉందో, ఎవరిలో ఏం టాలెంట్ ఉందో మనకి రేపటి నుండి చూస్తాము. సో స్టే ట్యూన్ గైజ్, ఎందుకంటే మేము మీకు ఇలాంటి అప్డేట్స్ వెంటనే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం బిగ్ బాస్ గురించి. అండ్ ప్రతి ప్రోమోలో ఏం జరుగుతుందో ఆ ప్రోమో కట్ కూడా మీకు చెప్తూనే ఉంటాము. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ వీడియోస్ కోసం, మా రివ్యూ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ వీడియోని, ప్రతి ఒక్క వీడియోని మీరు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ, మీరు మా వీడియోస్ని లైక్ చేస్తూ, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుంది. అలాగే ప్రతి ఒక్క వ్యూ అనేది మనకు ఇంపార్టెంట్. సో వ్యూసే మాకు ఇంపార్టెంట్. So please do like, share and subscribe to our channel Sama Sisters.